హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్ ఈఎంఐ హబ్. ఈరోజు మనం మారుతి ఫ్రాంక్స్ శాలరీ వర్సెస్ ఈఎంఐ గురించి మాట్లాడతాం. ఈ వీడియో నేను బెంగళూరు లొకేషన్లో ఉన్న ఆన్ రోడ్ ప్రైసెస్ గురించి చెప్తున్నాను. హైదరాబాద్ డీటెయిల్స్ కూడా సిమిలర్గానే ఉంటాయి, బట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, గమనించగలరు. ఈ మారుతి ఫ్రాంక్స్లో వేరియంట్స్ ఉన్నాయి. అన్నిటిని కూడా మీరు స్క్రీన్ మీద చూడగలరు. దాంట్లో ఈరోజు మనం టాప్ సెల్లింగ్ వేరియంట్ అయిన డెల్టా గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని డీటెయిల్స్ ఏంటో చూద్దాం రండి. మనం గనక మారుతి ఫ్రాంక్స్ డెల్టా ప్లస్ పెట్రోల్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ బెంగళూరులో చూసినట్లయితే 8,04,500 ఉంది. దాంతో పాటు ఆర్టీఓ ఛార్జెస్ సుమారుగా 1,13,000, ఇన్సూరెన్స్ సుమారుగా 37,000 రూపాయలు, అదర్ ఛార్జెస్ 8,000 రూపీస్, అన్ని కలుపుకొని సుమారుగా 9,56,000 నుంచి 9,64,000 మధ్యలో ప్రైస్ ఉంటుంది. ఈ కారు యొక్క టోటల్ ప్రైస్లో 20% ఆఫ్ ది అమౌంట్ని మనం డౌన్ పేమెంట్ చేసినట్లయితే 1,91,000 రూపాయలు అవుతుంది. రిమైనింగ్ అమౌంట్ 7,65,000 రూపాయలు మనం లోన్కి వెళ్ళినట్లయితే స్క్రీన్ మీద చూసిన ప్రకారం ఇంట్రెస్ట్ రేట్ 9.5% తీసుకున్నట్లయితే మీరు 5 ఇయర్ ఈఎంఐకి వెళ్ళాలనుకున్నప్పుడు ప్రతి నెల 16,000 రూపాయలు ఈఎంఐగా పే చేయాల్సి ఉంటుంది. 4 ఇయర్స్ ఈఎంఐ కనుక వెళ్ళినట్లయితే 19,300 రూపాయలు సుమారుగా ఈఎంఐ పే చేయాల్సి ఉంటుంది. లేదు 3 ఇయర్స్లోనే ఫినిష్ చేద్దాం అనుకుంటే 24,500 రూపాయలు మీరు ప్రతి నెల ఈఎంఐగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఈఎంఐ పే చేయడానికి మనకి ఎంత శాలరీ రికమెండెడ్గా అవుతుంది అనేది చూద్దాం. మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే 5 ఇయర్ ఈఎంఐకి వెళ్ళాలి అనుకుంటే మీరు మినిమం శాలరీ 80,000 నుంచి 1,07,000 రూపీస్ ఉండేటట్టుగా చూడాలి. ఈ క్యాలిక్యులేషన్ మనం ఈఎంఐ షుడ్ బి 15% to 20% ఆఫ్ ఇన్ హ్యాండ్ శాలరీ అనే ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేశాం. అదేవిధంగా 4 ఇయర్స్లోనే ఈఎంఐ పే చేయాలనుకుంటే మీ రికమెండెడ్ శాలరీ పర్ మంత్ ఇన్ హ్యాండ్ షుడ్ బి బిట్వీన్ 96,500 and 1,28,600 రూపీస్. 3 ఇయర్స్లోనే ఫినిష్ చేయాలి అనుకున్నట్లయితే మీ శాలరీ ఖచ్చితంగా 1,22,500 నుంచి 1,63,400 రూపాయలు మినిమం ఉండేటట్లుగా చూసుకుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.